అమ్మగారమ్మా, అవునండి. నమస్కారం తల్లి. ఎమ్మెల్యే గారమ్మా. అప్పుడు వచ్చారా? మీరు ఉన్నారు అక్కడ తిరుమలపాలెం? అక్కడే ఉన్నారా? మీరు ర్యాలీ కింద నడిచారు. ఓకే, కూర్చోండి. కూర్చోండి. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. మేము మొత్తం 5 అక్క చెల్లెలు అండి. వీళ్ళిద్దరు పెద్దవాళ్ళండి. మీరిద్దరు పెద్దమ్మ. మీరు ఎక్కడ ఉంటారు? దోప్సర్లో. అందరు ఈ మండలంలోనే ఉన్నారు. మా థర్డ్ సిస్టర్ ఏమో గణపవరంలో చేస్తున్నారండి. మా ఫోర్త్ సిస్టర్ ఏమో లింగపాలెం మండలంలో చేస్తున్నారు. నేను ఇక్కడ నబీపేటలో చేస్తున్నాను. ఓకే, గుడ్ గుడ్. ఇప్పుడు ఈ డిఎస్సీలు ఎంతమందికి వచ్చిందమ్మా? 2కి వచ్చిందండి. మీకు? నాకు మా 3 అక్కకి వచ్చింది. 3 అక్కకి వచ్చారు. ఓకే ఓకే. అంతకుముందు ఒకరికి వచ్చిందన్నారు? 2014 డిఎస్సీలో మా ఫోర్త్ సిస్టర్కి వచ్చిందండి. ఫస్ట్ 2014లో. అప్పుడు మీరు రాయలేదా? అప్పుడు ఎలిజిబుల్ కాదండి, నేను ఇంకా అవ్వలేదు, నాకు డిగ్రీ కూడా అవ్వాల. 2018లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు రాసామండి, రాలేదు. 2018లో రాలేదు. ఎంత వచ్చిందండి అప్పుడు ర్యాంకు? ర్యాంక్ అంటే చాలా హైకి వెళ్ళిపోయింది. హై వచ్చిందా? మరి అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారా? అప్పటి నుంచి వెయిట్ చేస్తాం. 7 years నుంచి ఇంకా వెయిట్ చేయడమేనండి. తర్వాత ఎప్పుడు వస్తుందా అని. ఇంకా చంద్రబాబు నాయుడు గారు రావడం, మళ్ళీ మాకు చక్కగా డిఎస్సి, ఆయన అన్నమాట మీద డిఎస్సి వేస్తారు రాగానే. మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. మేము చదువుకోవటం, ఆయన చాలా ట్రాన్స్పరెంట్ గా ఎగ్జామ్ నిర్వహించడం చాలా బాగా నచ్చిందండి. మాకు అంతా చాలా బాగుంది. అదేంటది మీరు అన్ని డబ్బులు ఇచ్చి దొంగచాటుగా ఇదంతా స్కామ్లు చేశారంటున్నారు? స్కామ్లు అలాంటివి ఏమీ లేదు. కావాలంటే మీరు మా సర్టిఫికెట్లు పరిశీలించుకుని మళ్ళీ డిఎస్సి కావాలంటే మీరు పెట్టండి, మళ్ళీ రాస్తాము. తెలుస్తుంది, మీకే తెలుస్తుంది అంతా. తప్పుడు సర్టిఫికెట్స్ ఏమీ లేవు, దోకాబాజీ కూడా లేదు ఇందులో. పేపర్ లీక్ అయిపోయింది. పేపర్ కూడా లీక్ అనేది ఏమీ లేదండి. అవి ఎవరో ఏమో తెలియని పాపం పిచ్చిగా మాట్లాడుతున్నారు. అవి ఏం పట్టించుకోవద్దు. మా 2025 డిఎస్సి వాళ్ళు ఏమీ అనద్దు. మేము కష్టపడి వచ్చాము. 7 years నుంచి మేము చాలా కష్టపడ్డాము. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు ఎదురు చూసారు తప్ప ఎట్లాంటి నోటిఫికేషన్లు కానీ రిక్రూట్మెంట్ కానీ జరగలేదు సార్. సున్నా. విచిత్రం ఏంటంటే 0 ఉద్యోగాలు ఇచ్చారు. అంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని వ్యక్తి 16,347 ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శిస్తున్నారు ఇందులో. ఇప్పుడు మీరు ఈ 7 ఏళ్లలో పడిన స్ట్రగుల్ ఏంటమ్మా? అంటే ఎట్లా మీరు స్ట్రగుల్ అయ్యారు? ఫ్యామిలీ కానీ, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి మా అమ్మగారు, మా నాన్నగారు, మాది విశ్వబ్రాహ్మణ్స్ క్యాస్ట్ అండి. మా నాన్నగారు వడ్రంగి పని చేస్తారు. వాళ్ళే చిన్నప్పటి నుంచి కష్టపడి కొంచెం పొలం ఉంటే అలా చేసుకుని దాని మీద అలా 5 అక్క చెల్లెళ్ళు, మా 5 అమ్మాయిలు కూడా పెద్ద చేశారండి. మా నాన్నగారు కూడా ఇంకా ఆడపిల్లలు ఎవరి మీద ఆధారపడకూడదు, మన కాళ్ళ మీద మనం నిలబడాలని చెప్పి మమ్మల్ని చదివించారండి. సో మా అక్క వాళ్ళకి మంచి సంబంధాలు కుదిరిని అప్పుడు ఆర్థిక పరిస్థితి మీద వాళ్ళకి చేస్తారండి. తర్వాత మా ఫోర్త్ సిస్టర్కి 2014 చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చింది జాబ్. ఇక ఆయన అలా ఇవ్వడం, మా అక్కకి రావటం, ఆవిడ మళ్ళీ మమ్మల్ని చదివించడం, ఇలాగా వచ్చిందండి. నాన్నగారు వచ్చేసి మొన్న రీసెంట్గానే ఆయన ఎక్స్పైర్ అయ్యారండి. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారండి. మా అక్క నేను టెట్గా చదువుతున్న సమయంలోనే చనిపోయారండి. అయినా సరే ఆయన మేము టీచర్లు అవ్వాలి ఇలాగా. అంటే ఇప్పుడు ఆయన చనిపోయారు, పక్కన మీరు టెట్కి ప్రిపేర్ అవుతున్నారు. మిమ్మల్ని మానసికంగా చాలా బాధపడ్డామండి. చాలా స్ట్రగుల్ అయ్యామండి. ఓ పక్కన తండ్రిని కోల్పోయామండి. అయినా లక్ష్యాన్ని చేరుకోవాలి. ఇన్ని దాటుకుని లక్ష్యాన్ని చేరుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా మోసం అంటున్నారు. లేదు సార్, అదే మోసం ఏమీ లేదండి. చాలా ట్రాన్స్పరెంట్ గా ఎగ్జామ్ నిర్వహించారండి. అంతా బాగుంది. అక్కడికి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టిన వాళ్ళు కూడా ఏరేశారు. అది చాలా బాగా నచ్చిందండి. లేకపోతే మాలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగిపోయింది. అంటే మీకు నోటిఫికేషన్ నుంచి మీ చేతికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడానికి మధ్యలో 150 రోజుల్లో మొత్తం ప్రాసెస్ని కంప్లీట్ చేసి అప్పటి వరకు ఉన్న కేసులు, దాని మీద ఉన్న దాదాపు 250 పైచిలకు కేసుల్ని అన్నీ కూడా క్లియర్ చేసి మీకు ప్రాసెస్ని చాలా పారదర్శకంగా చేసి చాలా బాగుందండి. ఎగ్జామ్ కూడా చాలా బాగా నిర్వహించారండి. అంటే ఇప్పుడు మీరు అనేది గతంలో మీ సిస్టర్కి చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఇప్పుడు 2 సిస్టర్స్కి అంటే తల్లి మీ కుటుంబంలో 3 టీచర్లు, 3 కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో భిక్షేనండి. మాకు అది రుణపడి ఉంటామండి మేము. ఇప్పుడు నిజానికి తండ్రి లేరు, ఆడపిల్లలు ఈ సమాజంలో తండ్రి లేరు అంటే ఎంత
ఒత్తిడికి లోనవుతారో, ఇబ్బందులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయికి ఆధారం అయిందండి. నేనే మా అమ్మగారిని చూసుకుంటున్నానండి. వెరీ గుడ్, ఎక్సలెంట్ అమ్మ. సో ఆవిడకి నీ రీప్లేస్మెంట్ కూడా చేయించాము. మీరే చేయించారు. టీచర్ అవడం వల్ల మీకు ఆర్థిక భారం లేదు. సార్ దయ వల్ల మొత్తం జరుగుతుందండి. ఈ రోజు 5,000 నోట్లోకి వెళ్తున్నాయంటే ప్రశాంతంగా ఆయన దయ్యానండి. పరిస్థితి ఏమైపోనంటే ఉద్యోగం రాకపోతే మా పరిస్థితి చాలా, అయినా మాది మధ్యతరగతి కుటుంబం కాదు, కష్టపడి చదువుకుంటాం కానీ ఫేక్ సర్టిఫికెట్లు అవి ఇవి పెట్టి చేయాల్సిన అవసరం మాకు లేదండి. ఈ డిఎస్సిలో చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, సో ఇలాంటివి ఏమీ ఉండవు. సో వేరే వాళ్ళకి కూడా చెప్పేది అదే మాట, మేము మాత్రం ఎటువంటి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి రాలేదు, కష్టపడి చెమటోర్చి చదివి 7 సంవత్సరాలు మేము పడ్డ బాధల్ని అందులో పెట్టి చదువుకుని సాధించామండి. దయచేసి మా 2025 డిఎస్సి మీద ఎలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దు. థ్యాంక్ యూ. ఏముండదమ్మా, ధైర్యంగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నది. ఇలాంటి తోడేళ్ళని గుంట నక్కల సర్వీస్లో చాలామందిని చూశారు. ఇలా ఉడతూపులకి భయపడి వీళ్ళు జరుగుతున్న బురద జల్లడాన్ని పట్ల మనమేం భయపడక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు మనకు అండగా ఉన్నారు, నారా లోకేష్ గారు అండగా ఉన్నారు. స్థానికంగా మేము కానీ నాయకులు కానీ మీరు ఏదన్నా మీ ఫ్యామిలీలో ఏదైనా ఇబ్బంది ఉన్నా చెప్పండి, మాకు కానీ అందుబాటులో ఉన్న నాయకులు ఎవరికైనా కానీ మేము ఎప్పుడు కూడా మీ కుటుంబాలకి మేము అండగా నిలబడతాం. ధైర్యంగా ఉండండి. రెండోది ఏంటంటే, ఎంత దుర్మార్గపు ప్రక్రియ అంటే 5 ఏళ్ల పాటు తల్లి ఇలాంటి మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఈవేళ చాలామందిని కలిశాను. 2018 రిక్రూట్మెంట్లో 1 మార్కుతో కోల్పోయి, ఉద్యోగం దొరక 1 మార్కుతో కోల్పోయి మళ్ళీ నెక్స్ట్ ప్రిపేర్ అవ్వడానికి 7 ఏళ్ళు పట్టిందంటే మళ్ళీ ఉద్యోగం సాధించడానికి. అంటే దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 1 ఉద్యోగం కూడా మీరు ఇవ్వకపోగా ఇంత పారదర్శకంగా నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఉద్యోగం ఇవ్వడానికి మధ్యలో 150 రోజుల్లో మొత్తం ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసి 16,347 మందికి ఇచ్చారు. ఇది మన విధానం. రెండోది 1994 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీచర్లు 1,96,620 మంది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళి ఏ టీచర్ని తట్టినా ఆయన చెప్పే సమాధానం మీకు ఎప్పుడు ఉద్యోగం వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో. సో చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి టీచర్ల నియామక ప్రక్రియను ఎంత పారదర్శకంగా చేస్తే దాని మీద ఈరోజు బురద జల్లుతున్నారు. దుర్మార్గ ప్రక్రియ ఏంటంటే 1 ఉద్యోగం కూడా ఇవ్వని వ్యక్తి దొంగ దీక్షలు, దొంగ ర్యాలీలు చేస్తూ దీని పట్ల విషాన్ని కక్కుతున్నారు. ఈరోజు మనందరం కూడా చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే, మీ జీవితాలు మీరు ఎలా అయితే ఒక మధ్యతరగతి దిగుమధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి కుటుంబాలు ఆర్థికంగా వెసులుబాటు లేకపోయినా మీరు ఎలా స్ట్రగుల్ అయ్యి వచ్చి చెప్పాలనేది మా ఉద్దేశం. చాలా సంతోషం తల్లి, ధైర్యంగా ఉండండి అమ్మ. ఈ డిఎస్సిని పట్ల వాళ్ళు చేస్తున్న రాద్ధాంతాన్ని బలంగా ఎదుర్కొందాం. మీరు మనం అందరం కలిసి ఈ యొక్క పారదర్శక ప్రక్రియను ప్రజలు కూడా వివరించాలి. ఎందుకంటే ప్రజలకి అన్నీ తెలియవు, మనం పడ్డ కష్టాలు, దీని వెనక ఉన్న పోరాటాలు వాళ్ళకి అర్థం కాదు. ఈ దుర్మార్గులు ఏంటంటే మీరు పడ్డ కష్టాన్ని, మీ కన్నీళ్ళని, మీ నిద్రలేని రాత్రుల్ని, మళ్ళీ మీకు రిక్రూట్మెంట్ అయ్యే వరకు మీరు పడ్డ టెన్షన్ని ఈ రోజున సాధించిన విజయాన్ని అవమానపరుస్తున్నారు దుర్మార్గంగా. అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఖచ్చితంగా అండగా నిలబడతారు. ధైర్యంగా ఉండండి తల్లి. చాలా హ్యాపీగా ఉంది. మీ ఆరోగ్యం కూడా త్వరలోనే అన్ని రకాలుగా సర్దుకుంటుంది తల్లి. అది ఇంకో కాలుకి కూడా చేయాలా? అది గ్యాప్ ఇస్తారనుకుంటు కదమ్మా, ఇచ్చి ఏదైనా సహాయం చేయగలుగుతాం 100%. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రేషన్ కార్డు కూడా ఇవ్వలేదండి. రేషన్ బాబు గారు వచ్చేసి కార్డు పెట్టింది. చాలా రుణపడి ఉంటామండి. ఖచ్చితంగా అమ్మా. థ్యాంక్ యూ. మీరు కూడా విద్యార్థుల్ని, అంటే మీరు పడ్డ కష్టాల్లోంచి మీరు వీటిని పాఠాలుగా పిల్లలకి చదువు ఒకటే కాదు, జీవితాన్ని కూడా నేర్పాలి, వ్యక్తిత్వాన్ని నేర్పాలి. వాళ్ళు ఒక బలమైన వ్యక్తులుగా సమాజానికి ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు ఎలా అయితే కష్టపడి పైకి వచ్చారో వాళ్ళని కూడా అలా లక్ష్యాలు చేరుకునే విధంగా తీర్చిదిద్దామని కోరుకుంటున్నాను. తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ. మాది ఇల్లు వస్తుంది.